చేతుబాబు, చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటే గాని నాకు మనశ్శాంతి ఉండదు. నా బిడ్డని తల్లిలా చూసుకున్న దేవతమ్మా మీరు. నెత్తిని పెట్టుకుని పూజించాల్సింది పోయి మిమ్మల్ని ఎన్ని మాటలన్నాను. నన్ను క్షమించండి అమ్మా, క్షమించండి. నన్ను క్షమించండి. అయ్యో వీరస్వామి, ఏంటిది? ఎప్పుడు తెలిసొచ్చిందమ్మా, కానీ ఇన్నాళ్ళు మీరు లేకపోయుంటే నా భార్య బిడ్డలు ఏమైపోయి ఉండేవాళ్ళు? ఈ రోజుల్లో చుట్టాలు బంధువులు ఎవరు చూడట్లేదే. వాళ్ళు ఏమవుతారని నా వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకున్నారు, కన్న బిడ్డలాగా చూసుకున్నారు కదమ్మా. ఏంటయ్యా ఇది? ఇన్నాళ్ళు నేను చూపించిన నరకానికి నన్ను చూడగానే కోపం రావాలి, కానీ నీ కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి చూడు, అందుకే దండం పెడుతున్నా. నిన్ను పెళ్లి చేసుకున్నది మొదలు ఏ రోజు నిన్ను సుఖపెట్టింది లేదు. నువ్వు కడుపుతో ఉన్నప్పుడు కూడా కష్టాలు పెట్టాను కదే. ఆడబిడ్డ పుడితే ఎత్తుకొని ముద్దాడాల్సింది పోయి మందు కోసం అమ్మేయాలని చూశాను. మందు పడేస్తావే? తాజా తాజా ఆడపిల్ల, వర్షంలో వచ్చిన వరలక్ష్మి. నా నుంచి పారిపోయి ఎక్కడ తలదాచుకుంటే ఎక్కడికి వచ్చి నీకు మనశ్శాంతి లేకుండా చేశాను. డబ్బులు కాసుపడి ఎదిగిన బిడ్డని ఎవడో కసాయి వాడికి కట్టబెట్టాలని చూశాను. ఒకటా రెంటా నేను చెయ్యని పాపం అంటూ లేదు. అసలు అలాంటి నిలువున నరికేసిన పాపం లేదు. కానీ ఇంకా ఎప్పుడు మారుతానా, ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నావంటే నీ సహనానికి రెండు చేతులెత్తి మొక్కిన తక్కువేనే. ఈరోజు నా బిడ్డ గొప్పదైందని అందరూ పొగుడుతుంటే ఓ తండ్రిగా గర్వంగా తలెత్తుకోవాల్సింది పోయి ఇంత గొప్ప బిడ్డను పెంచే అదృష్టాన్ని పోగొట్టుకున్నానే అని సిగ్గుతో తల తెచ్చుకుంటున్నాను. బంగారు తల్లి లాంటి నిన్ను ప్రాణంలా చూసుకోకుండా అన్యాయం చేయాలని చూశాను. ఎన్నో తప్పులు చేశానమ్మా. ఏం చేసి ఈ తప్పులన్నీ సర్దిద్దుకోగలను? ఏం చేస్తే నా పాపాలకి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది? మీరు ఎలా ఉన్నా ఏం చేసినా మీరు నా కన్న తండ్రి నాన్న. మీ విలువ ఎప్పటికీ పోదు. మీరు అమ్మతో కలిసి సంతోషంగా ఉండాలనుకున్నా అది చాలు నాన్న. చూడు వీరస్వామి, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఎంతో మంది మత్తుకు బానిసైన వాళ్ళని చూశాను. వాళ్ళు జీవితం నాశనం చేసుకున్నారే గాని మారిపోయిన వాళ్ళని ఒక్కరినీ చూడలేదు. నువ్వు కూడా అలాగే అయిపోతావేమో అనుకున్నాను. ఇంత మార్పు అసలు ఊహించలేదు వీరస్వామి. నువ్వు మారడం మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది.
ఒక్కసారి నీ బిడ్డ కళ్ళలో ఆనందం చూడు. మేమెంత బాగా చూసుకున్నా, జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా అమ్మకి తోడుగా నాన్న లేరే అన్న లోటు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు మారి ఆ లోటును తీర్చేశావు. ఎప్పటికీ నువ్వు ఇలాగే ఉంటే చాలు. అంతకన్నా మాకు కావాల్సిందేం లేదు. నేను మారలేదు బాబు. ఇదిగో నా అల్లుడు మార్చాడు. నా అల్లుడు దేవుడు బాబు. నా బిడ్డని గుండెల్లో పెట్టుకుని చూస్తున్న రాముడు, అర్ధభాగం ఇచ్చిన శివుడు బాబు. నాలాంటి వాడు చస్తే చావని అని వదిలేయకుండా రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడి చేతులు పట్టుకొని బతిమాలి మరీ తీసుకొచ్చాడయ్యా. నాలాంటి వాడి కోసం మీరందరూ చూడమా? నేను మారాలని కోరుకోవడమా? మీరెవరికన్నా తక్కువ కాదు మావయ్య. మీ విలువేంటో మీరే తెలుసుకోలేకపోయారు. నా బిడ్డ మీద భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను బాబు. ఇక ముందు మందు ముట్టను, మాట కూడా జారను. ఇక నుంచి ఒక మంచి భర్తగా, తండ్రిగా, బాధ్యతగా ఉంటాను. మాట తప్పితే నన్ను నిలువునా తగలెట్టేయండి. నువ్వు అన్ని మాటలు చెప్పక్కర్లేదయ్యా. నువ్వు మారావని నిన్ను చూస్తేనే అర్థమవుతోంది. నేను మారానని మీరు నిజంగా నమ్మితే నాదో చిన్న కోరిక బాబు. ఏంటి వీరస్వామి? అప్పుడు నా బిడ్డ పెళ్ళేదో తూతూ మంత్రంగా అయిపోయిందయ్యా. కనీసం కాళ్ళు కడిగి అక్షింతలు కూడా వెయ్యలేదు. మీకు అభ్యంతరం లేకపోతే నా అల్లుడి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని వాళ్ళ నెత్తిన అక్షింతలు వేస్తానయ్యా. ఇప్పుడు అసలైన మార్పును చూస్తున్నా వీరస్వామి. ఒక తండ్రిని చూస్తున్నా. నువ్వే కాదు వీరస్వామి, మేము ఆ ముచ్చట చూడలేకపోయాం. ఒకవేళ మేము కడుగున్నా కన్న తల్లిదండ్రులు అల్లుడు కాళ్ళు కడిగినంత ముచ్చట ఉండదు కదా. భారతి, అక్షంతలు కలిపి తీసుకురా. అలాగేనండి. అంతా నీ కష్టానికి వచ్చినట్టుంది మాన్సి. నువ్వేమో అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటే ఇద్దరికి మళ్ళీ పెళ్లి తంతు మొత్తం జరిపిస్తున్నారు చూడు. లేకపోతే పెళ్ళయ్యాక కూడా మళ్ళీ కాళ్ళు కడగడమేంటి? అసలు దీని అదృష్టమైంది ఇట్లా పరిగెడుతుంది. మొన్నేమో అంత పెద్ద జాబ్ కొట్టింది, ఇప్పుడేమో దీని బాబాయ్ మారిపోయిండు. శుభం కార్డులన్నీ దీనికే పడితే నా బతికేం కావాలి? ఆగండి 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 ఆగండి, ఒక నిమిషం. నా జీవితంలో రెండు కోరికలుండేవి నాన్న. ఒకటి మీరు మారి అమ్మతో సంతోషంగా ఉండడం, రెండు మానసి పెళ్లి జరగడం. మొదటి కోరిక తీరిపోయింది.
ఇంకో వారం రోజుల్లో రెండో కోరిక తీరబోతోంది. ఇక మంచి రోజులు మొదలైనట్టేనమ్మా. ఇంత పెద్ద సమస్య తీరాక పెళ్లిదేముంది, బాగానే జరుగుతుంది. భారతి, భోజనాలకు ఏర్పాట్లు చూడు. అలాగేనండి. ఆగండి ఆగండి, ఇంతటితో ఈ కార్యక్రమం అయిపోలేదు. ఒక్క నిమిషం. ఏమై ఉంటుంది? ఇదిగోండి, ఈ దండలు తీసుకోండి. మార్చుకోండిరా. ఇవి మా కోసం కాదు మావయ్య. మావయ్య, మీరు మార్చుకోండి. మావయ్య, వెయ్యండి మావయ్య. ఏంటల్లుడు బాబు, ఇప్పుడు మేం దండలు మార్చుకోవడం ఏంటి? మార్చుకోవాలి మావయ్య. ఏ ముహూర్తాన మీ పెళ్ళయిందో ఒక్కరోజు కూడా మీరు సంతోషంగా ఉన్నది లేదు కదా. మీలో మార్పు వచ్చినా ఈ రోజుకు మించిన మంచి రోజు మరొకటి లేదు కదా మావయ్య. దండలు మార్చుకొని ఈరోజు మళ్ళీ మీరు ఒక్కటి కావాలి. మార్చుకోండి. మార్చుకోండి. మావయ్య, ఇప్పుడు మీరు. ఇప్పుడు ఒక సెల్ఫీ. ఓకే. చూడండి. ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయిందిరా. సరైన టైంకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. చాలా థ్యాంక్స్ రా. మధు గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. మధు గారు. మృదులా, అరే మృదులా ఆగు, ఏమైంది? అసలేంటి సంతోషం? సంతోషం అంటే మామూలు సంతోషం కాదు. మొహంలో కనిపించడం లేదు. ఈ రోజు మా అమ్మ జీవితంలో, నా జీవితంలో మర్చిపోలేని రోజు మధు గారు. నాకు ఊహ తెలిసి అమ్మ ఇంత సంతోషంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. మీరు రాముడు, దేవుడు కాదు కాదు, అంతకన్నా ఎక్కువ. నా బంగారం మీరు. నా జీవితంలో ఏదైనా సాధించగలనన్న నమ్మకం ఉండేది, కానీ నాన్నలో మార్పు వస్తుందన్న అన్ని శుభాలే కదా, ఇంకా ఎందుకు ఈ కన్నీళ్ళు? నీకు తెలియదు. ఎందుకంటే బావని నువ్వు ప్రేమించినవా?
ఇస్తే మాయమైపోతుందేమోనని గట్టిగా కళ్ళు మూసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి తెలుసా? మీరెప్పటికీ నాతో ఇలాగే ఉండాలి. ఏది కల కాకూడదు. జ్ఞాపకంగా మిగిలే పరిస్థితి అస్సలు రాకూడదు. ఒక్కోసారి నాకు భయం వేస్తుంది మృదుల. ఇంత మంచి అమ్మాయి, బంగారం లాంటి అమ్మాయి నాకు భార్యగా వచ్చింది కదా, ఇది కళ నిజమా అని ఒక్కోసారి భయం వేస్తుంటుంది. ఎంత ఎక్కువ భయం ఉంటే అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. నువ్వు నా దానివి, నేను నీ వాడిని. ఒకరి కోసం ఒకరం అంతే. ఎన్ని జన్మలకైనా మనం ఇలాగే ఉంటాం. కల్లో కూడా అలాంటి ఆలోచన రానివ్వకు, సరేనా? మృదులా, అమ్మ సారీ. సారీ బావా, ఇద్దరు ఏనే ఉన్నారా? చూసుకోలేదు. ఏ మాన్సి, ముందు మీ ఇద్దరి తర్వాత ఎవరైనా. ఏదో పని మీద వచ్చినట్టున్నావు. సరే, మీరు మాట్లాడుకోండి. చెప్పు మానసి, ఏదో సారీ అన్నా? శారీ లేదు, గాడిద గుడ్డు లేదు. మీ ఇద్దరిని ఇట్లా చూసి ఒళ్ళు మండి కావాలనే వచ్చినా. ఎందుకు మానసి ఇలా తయారవుతున్నావు? నేను తయారవుడు కాదే, నువ్వే అట్లా తయారు చేసినావు. నా జీవితాన్ని నాశనం చేసి నన్ను ఏడ్చేలా చేసి నువ్వు మాత్రం సంతోషంగా సరసాలాడుతుంటే చూస్తా ఊరుకుంటానా? నా బావ నాకే హక్కుంది. ఇట్లా ప్రతిసారి వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉంటే నాకు బాగోదు, నీకు బాగోదు. ఇంకా 8 రోజులే ఉంది. ఈ 8 రోజులు బావకి కొంచెం దూరంగా ఉండు. తర్వాత నా మెళ్ళో తాళిబొట్టు పడుతుంది. అప్పుడు బావ దగ్గరికి కూడా రానీకుండా నేను చూసుకుంటా. మానసి, నువ్వేం ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? జరగబోయేదే మాట్లాడుతున్నా, నువ్వే తెలుసుకోవట్లే. ఇన్నాళ్ళు నా కోపాన్ని, ఆ కోపంలో మౌనాన్ని చూసినా. ఇక నుంచి నాలో పంతాన్ని, ఆ పంతంతో చేసే ప్లానింగ్ ని చూస్తాం. ఏం చేస్తానో, ఎట్లా బావుని తీసుకుపోతున్నో తెల్వగా పిచ్చెక్కిపోతుంది చూడు.